వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథదేవి సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిందితుడు మంద కళ్యాణ్ ను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ ఏసీపీ నరసింహారావు, సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో తన తండ్రి పనిచేస్తూ మరణించగా వారసత్వంగా వచ్చిన ఉద్యోగం చేస్తూ చెడు వ్యసనాలకు బానిసై బంధుమిత్రులు, స్నేహితులను నమ్మించి డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు. నిరుద్యోగుల దగ్గర నుంచి సుమారు 16,14,000 రూపాయలు కాజేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. వరంగల్ కలెక్టర్ గారి సిగ్నేచర్ ఫోర్జరీ చేసి అపాయింట్మెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఇతను తండ్రి గతంలో ఈ పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం చేసేవాడు. అతను అనారోగ్యంతో చనిపోవటం వల్ల అతని కొడుకు అయిన ఈ మంద కళ్యాణ్కి జాబ్ ఇవ్వటం జరిగింది. ఇతను 2019 నుంచి 2024 వరకు అందులో జాబ్ చేస్తూ కొద్దిగా చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి బానిసై ఈ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయటం, దాంతో ఆ డబ్బులు సరిపోక ఉద్యోగం మానేసి ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో అతని వెళ్తుని అతని బంధువుల్లో ఉన్న వాళ్ళని, అమాయకుల్ని, ఉద్యోగం లేని వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక్కొక్కరి దగ్గర 25,000 to 50,000 వరకు తీసుకోవడం జరిగింది. ఇట్లా టోటల్ గా ఒక 40 మంది దగ్గర 16,14,000 వసూలు చేసి వీళ్ళకి ఈ కలెక్టర్ గారి ఫోర్జరీ సిగ్నేచర్ తోటి వీళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్స్, అదే విధంగా వీళ్ళని నమ్మేయటం కోసం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తో పాటు వాళ్ళ సర్వీస్ బుక్స్ కూడా తయారు చేసి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇతనికి ఇవన్నీ తయారు చేయడానికి కూరపాటి భవ్యకిరణ్ మరియు మంద వంశీ హెల్ప్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏజ్ 26 years. ఇప్పుడు ప్రజెంట్ కార్ డ్రైవరు, అదే విధంగా రామన్నపేట వరంగల్ లో ఉంటాడు. మిగతా ఇద్దరు కూరపాటి భవ్యకిరణ్, మంద వంశీ వీళ్ళని ఇంకా రెడ్ టు బి అరెస్టెడ్, వీళ్ళని అరెస్ట్ చేస్తారు. వీళ్ళదే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఒక 39 సర్వీస్ బుక్స్, ఏదైతే ఈ ఫేక్ బుక్స్ తయారు చేసి ఉండాలి, అదే విధంగా 23 ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్, లెటర్స్, అదే విధంగా ఈ డబ్బులతోటి అతను ఫస్ట్ చేసిన ఒక ఫ్యాషన్ ప్లస్ బైక్ ఒకటి సీజ్ చేసిన, అదే విధంగా i10 కార్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా కలర్ టీవీ, ఈ శాంసంగ్ సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, మహేందర్, అదేవిధంగా పని వాళ్ళ యొక్క టీము ఇమీడియట్ గా యాక్షన్ చేసి ఇది అచీవ్మెంట్ చేయడం జరిగింది. దీనికి మా డీజీపీ గారు థ్యాంక్ యూ.